one and only Pace. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూశారు కదా, మేబీ తమ్నైల్ చూసే ఉంటారు. ఈరోజు మనం కొత్త కార్ అయితే తీసుకోబోతున్నాము. సో అది ఏ కార్ తీసుకుంటున్నాము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ షోరూమ్లోకి వెళ్తున్నాము అనేది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చూడండి, మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. చలో అభి మజా ఆయేగా నా భిడో. సో ఇంకా గైస్, ఇంకా షోరూమ్ కాడికి వెళ్ళి ఇంకా ప్రాసెస్ అంతా ఉందన్నమాట. ఈరోజు మేబీ ఈవినింగ్ అవుతుంది. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 11 పైన అవుతుంది. ఈవినింగ్ వరకు మనకు ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. సో ఇలాంటి పేమెంట్ అంతా కట్టేసి సో సాయంత్రానికి అయితే డెలివరీ వస్తుంది. గైస్, షోరూమ్ కాడికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మన సుధీరు సరుణ్ అయితే లోపలే ఉన్నారనమాట. సో మనోడు పొద్దున్న నుంచి ఫుల్ బిస్సగా తిరుగుతారనమాట. ఇట్స్ నాట్ ఏ లక్ గైస్, ఇట్స్ ఏ సమ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అనమాట. వర్క్ అయితే జరుగుతుందనమాట. ఐ థింక్ ఇంకా ఒక 2-3 అవర్స్ టైం పట్టచ్చు. మార్నింగ్ నుంచి అవుతుంది. మార్నింగ్ వచ్చాను, మొత్తం పేమెంట్ క్లియర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ తర్వాత వచ్చాను. సో కొద్దిగా డే టైమ్ రీల్స్ అది చేద్దామనేసి. ఇంకా లోపల జరుగుతుంది. ఇంకా మేబీ చీకట్ అవుతుందో ఏమో మనకు డెలివరీ అయ్యాలకి. సో చూద్దాం. సో అక్కడ బ్లాక్ ఎడిషన్ ఉంది కదా, సో అది కూడా ఏమో డెలివరీకి ఉన్నట్టుంది. ఈరోజు మనతో కలిపితే మేబీ 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. మార్నింగ్ ఆల్రెడీ ఒకటి డెలివరీ అయిపోయింది. ఇప్పుడేమో అది కూడా రెడీ చేస్తున్నారు, ఆ బ్లాక్ కలరు. సో బ్లాక్ కూడా బండి వల్ల ఉంటుంది గైస్. కానీ మనకు బ్లాక్ అనేది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, అందుకే నేను రెడ్ తీసుకున్నాను. సో కానీ బ్లాక్ బల్ ఉంటుంది. ఆ లుక్ ఏమంటారు, ఆ లుక్ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇలా ఏం ఫీలింగ్ కారు ఇంటికి వచ్చిన తర్వాత ఫీలింగ్. సో గైస్, ఇప్పుడు తెలుసు కదా మనోడు, మా అక్క కొడుకు మన్సూరు. వీడు హెయిర్ చూడండి. వీడు ఎన్నేళ్ళ నుంచి నా పెంచేది అది? దాదాపు 2 years అవుతుంది. 2 yearsలే. ఆగస్ట్ ఏప్రిల్లో 2 years. ఏప్రిల్కి 2 years. ఏప్రిల్ 15. హెయిర్ మనకి రాదనమాట. ఉండే హెయిర్ ఊసిపోతుంది మనకి. పెంచితే వస్తుంది. ఉండే హెయిర్ ఊసిపోతుంది. నా ఏం పెంచాలి రా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. మెయింటైన్ చేయమా వస్తుంది బాగా. మెయింటైన్ చేయమంటావా? సో మెయింటైన్ చేద్దాం. అద్దాలు పెట్టుకుంటే ఎలా ఉన్నా కామెంట్ నేను కూడా చూస్తాను. సో అది గైస్, మొత్తానికి అయితే చూద్దాం. ఇంకా అమ్మ కూడా వస్తుందన్నమాట. డెలివరీ టైంకి అమ్మని కూడా పిలుచుకొని వస్తాను. వాట్ ఈస్ ఫీలింగ్? ఏముందో ఫీలింగ్, ఈ కార్తో ఆగిపోయింది కదా, అలాంటి కార్లు ఎందుకుంటే అంతేనా? కానీ దీనికోసం ఎంత తక్లీఫ్ పడ్డాడు, ఎన్ని తిరిగినాము, ఏం కదా. సో అది గైస్, మొత్తానికి అయితే చాలా తిరిగామన్నమాట దీనికి. అది యాక్చువల్గా అయితే ఇప్పటికి వచ్చి మనకి ఎన్ని నెలలు కావాల్సింది? డిసెంబర్ నుంచి తిరుగుతాను అనమాట. డిసెంబర్ నుంచి ప్రాసెస్ జరుగుతా. సో ఫైనల్గా ఈరోజు ఫిబ్రవరి 20. సో ఫిబ్రవరి 20కి మన దగ్గరికి వస్తుంది. అది ఫ్రైడే. సో ఫాస్టింగ్ మంత్లోనే మన దగ్గర రావాలని ఉందేమో. సో రంజాన్ మంత్ ఫాస్టింగ్ మంత్లోనే మన దగ్గరికి వస్తుంది. సో చూడండి, ఈ కార్ని అయితే ముసాఫ్ చేస్తాడు. దిస్ ఈస్ ద నిక్సాన్. సో అది సియారా అనమాట. సో నెక్స్ట్ ఒక గట్టిగా ఒక 5 years కష్టపడితే సో ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఒక అనుకునేది. సో ఇదైతే అనుకుంటున్నాను నేను.
అంటే ఈ కారు నాకు బాగా అనిపించింది. ఈ సెగ్మెంట్లో నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట ఈ కారు. దీంట్లో ఫీలింగ్ కానీ, సిట్టింగ్ కానీ, దీంట్లో కంఫర్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ కానీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డ్రైవింగ్ ఫీలింగ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనమాట దీంట్లో. సో ఒకసారి చూడండి. సో సిఆర్ఆ టాప్ ఎండ్ ఇది. సో దీని స్క్రీనే చూడండి ఎంత వస్తుందో. మా ఇంట్లో గోడ టీవీ కూడా అంతలేదు. మా ఇంట్లో గోడ టీవీ కూడా అంతలేదు. సో అదే అనమాట మ్యాటర్. సో నెక్స్ట్ ఇన్షాల్లా నెక్స్ట్ నాకుండే ఒక కోరిక ఏదైనా కార్ తీసుకోవాలనుకుంటే అయితే సో ఇదే ఉంది ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో తోలుతుంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్గా ఉందన్నమాట. ఇది మ్యాటర్. ఫుల్ హ్యాపీనా గైస్? ఈ హ్యాపీలో ఆనందంలో మనోడికి ఏమంటారు ఫాస్టింగ్ ఉండేది కూడా మర్చిపోయాడు. టీ అలా తెచ్చి పెట్టాడు. సో లోపల టీ పెట్టగానే మనోడు తీసేసుకొని టీ డైరెక్ట్ వేసాడు. సో అంత ఆనందం పట్టలేకున్నాడు మా వాడైతే. అది ఇవి ఇంకా గంటలు ఇంకా జరిగేటట్టుంది. ఈ నుంచి కర్నూలులో ప్రాసెస్ జరగాలంట. సో కర్నూలు తర్వాత ఏడంట. కానీ ఫైనల్గా ఏడైతే నాకు ఏంటంటే ఒకటే బాధ, మనకేం ఇవ్వడం లేకేసిళ్ళు. కార్ ఇస్తాను కదా అంటే డబ్బులు ఇచ్చిందని చెప్పడం లేదు. సో మనము అట్లీస్ట్ దానికి కవర్ కానీ ఏదైనా యాక్సెసరీస్ గిఫ్ట్ ఇవ్వండి అంటే ఏమి ఇవ్వడం లేదు. మనకి ఇట్లా ఛానల్ ఎన్ని చెప్పినా కూడా అవన్నీ ఏం జాందాని అంట. గైస్ మొత్తానికి ఫైనల్గా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు సంతకాలు పెడతాన్నారు. దీంట్లో ఓనర్ ఒకరు, కస్టమర్ ఒకరు ఆ రేంజ్లో ఉంది అనమాట. సో తర్వాత మీకు వివరంగా వివరిస్తాను ఏందనేది. ఫైనల్గా మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మన కార్ క్లాత్ రివీలింగ్ అయితే పెట్టారనమాట. దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రాసెస్ జరుగుతూనే ఉండింది. మొత్తం ఇన్సూరెన్స్ కానీ ఇదంతా కూడాను. మార్నింగ్ కొద్దిగా లేట్ అయింది. తర్వాత మేము వెళ్ళింది జుమ్మా రోజు అనమాట. కాబట్టి వర్క్ ఇంకా కాస్త డిలే అయింది మధ్యాహ్నం నమాజ్కి వెళ్ళడం వల్ల. చూడండి బండి అయితే పూర్తిగా రెడీ హోగయా. కేక్ తప్ప నాకు ఇంకైతే ఏం గిఫ్ట్ లేదు. ఇదైతే వాస్తవము. ఏదో గిఫ్ట్ ఇస్తారు లేనుకున్నా కానీ ఏం వేయలేదు. చలో బండి అయితే ఇస్తారు. ఇంకొద్దిసేపులో ఓపెన్ అయితే చేయబోతున్నాము. రెడీగా ఉండండి. 1.5 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరో ఎంతమంది ఉన్నా ఏం సంబంధం లేదు. అరే లైట్లు కూడా ఆఫ్ చేస్తారు. One and only peace. ఏంది బ్రో ఓపెన్ కాలే? ఏంది బ్రో ఇది కూడా ఓపెన్ చేసిన పటాసులో పండు. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అస్సలు తగ్గేదిలే. ఏం నా అక్షింత చేస్తున్నావా? క్లాత్ రివీలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసిన కేక్ అయితే కట్ చేసేసాను అనమాట. సో దాని తర్వాత మన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పెట్టాను. నేను మా తమ్ముళ్ళు అయితే ఫాస్టింగ్ ఉండడం వల్ల తినలేకపోయాము. సో అయిపోతానే ఇంకా కీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేశారు. గట్టి కొట్టాలా ఇప్పుడన్నా ఏం కాదు ఏం కాదు. సో గైస్ మనోడు సిగ్గుపడుతున్నాడు కానీ స్టార్టింగ్ నుంచి దగ్గర 3 months నుంచి సతాయించాను తీసుకుంటా అని ఫైనల్గా ఈ రోజు అయితే తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్టే మీలేదు కానీ బాగా సపోర్ట్ చేశారు. సో గైస్ యాక్చువల్గా వాళ్ళు ఫిజికల్గా గిఫ్ట్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ అంటే లైక్ ఏదైనా
నేను అడిగాను కవర్ కానీ లేకుంటే యాక్సెసరీస్ కానీ ఇలాంటివి ఏమైనా వేయండి, నేను ఛానల్లో చెప్పడానికి ఉంటుంది, ఇలా మీకు ప్రమోషన్ మాదిరి ఉంటుందంటే వాళ్ళు అలా ఏం చేయలేము సార్, మేము దానికి ఏది మా వల్ల లేదు, అలాంటి ఆప్షన్ ఏం లేదు అది అన్నారు. సో జస్ట్ నాకు వచ్చేసి టెఫ్లాన్ కోటింగ్ కొట్టి ఇచ్చారనమాట. సో అది కొడితే షైనింగ్ వస్తుంది వెహికల్, అది బాగా కొద్దిగా పెయింటింగ్ అనేది లైఫ్ ఉంటుంది అని చెప్పి టెఫ్లాన్ కోటింగ్ అయితే కొట్టి ఇచ్చారనమాట. యాక్చువల్గా మేము మార్నింగ్ వెళ్ళినప్పుడే ఇక్కడ కొన్ని రీల్స్ షూట్ అన్ని చేసామన్నమాట. అప్పుడు వెహికల్ ఇంకా రెడీ అవ్వలేదు, జస్ట్ షోరూమ్ లో పెట్టినారు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు ఈ కార్ వచ్చేసి డైరెక్ట్ ప్లాంట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి రాలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి కర్నూలుకి వెళ్ళింది. సో కర్నూలు నుంచి మళ్ళీ కడపకి అయితే తెప్పించారనమాట, ఆన్ రోడ్ అయితే తెప్పించారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది, మీకు ఇంకా 2 months టైం పడుతుంది అని అంటే సరేలే ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలండి, ఏదైతే అవైలబుల్ ఉంటుందో అక్కడి నుంచి తెప్పించన్నాను. సో బై రోడ్ అయితే తెప్పించి అయితే నాకు ఇచ్చారనమాట. సో షోరూంలో ఉనింది ఒక 1 week నుంచి అయితే. ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాము, కొద్దిగా రీల్స్ అన్నీ తీసుకున్నాము, దాని తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. ఫైనల్గా అయితే మనం డెలివరీ తీసుకుని వచ్చేసాం ఫ్రెండ్స్. సో మా అమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉందో, ఫుల్ లైఫ్లో మా ఫస్ట్ కార్ అనమాట మేము తీసుకునింది, కాబట్టి మా అమ్మ ఫుల్ హ్యాపీ అయిపోయింది. ये पार्वती देवी की गाड़ी है। पार्वती देवी कौन है? पुष्पा राज की माँ। कुछ नहीं। अच्छा तो फिर तेरी हुई। ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ కార్ నాకు ఆన్ రోడ్ వచ్చేసి ఒక 7 lakhs దాకా అయితే పడింది. ఇంకా నేను కంప్లీట్గా దీని పూర్తి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కార్ ఎలా ఉంది, కార్ మైలేజ్ ఎంత వస్తుంది, ఈ కార్ కొనాలా వద్దా అని మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా మీకు చెప్తాను అనమాట. సో డెఫినెట్గా మిస్ కావద్దండి. ఆ వీడియో చూడాలనుకుంటే ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్లో ఇక కార్ సంబంధించిన వ్లాగ్స్ కానీ నేను డైలీ వెళ్ళే వ్లాగ్స్ కానీ డెఫినెట్గా అప్లోడ్ చేస్తుంటాను. చూసారు కదా మన బెంగాల్ రోగ్, దీని కలర్ నేమ్ వచ్చేసి. సో మనం వచ్చేసి ఇప్పుడు నుంచి బెంగాల్ టైగర్ అని పిలుచుకున్నామా, నేమ్ బాగుందా? బెంగాల్ టైగర్ ఎలా ఉంది కాంబినేషన్, నాకు ఎలా సెట్ అయింది వెహికల్ కామెంట్ చేయండి. సో ఇదంతా కూడాను మీ సపోర్ట్ వల్లనే, ఈరోజు మీరు ఉన్నారనే ధైర్యంతోనే నేను ఇంత పెద్ద అచీవ్మెంట్ అయితే స్టార్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం తీసుకున్న వెహికల్. సో మీ అందరు సపోర్ట్ ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాబాయ్, లవ్ యూ ఆల్. కార్లోనే ఇఫ్తార్ చేయాల్సి వస్తుంది. సో డెలివరీ అయ్యాలకే రోజా టైం అయిపోయింది. సో 6:30 అయిపోయింది. అందుకని ఇంకా మసీద్కి వెళ్ళడానికి టైం అయిపోతుందని ఇప్పుడు కార్లోనే ఫస్ట్ టైం కార్లోనే ఇఫ్తార్ చేయబోతున్నాము. మన కార్ రాగానే మంచి గుడ్ లక్ ఉన్నది.